హాయ్ అండి. ఉడకబెట్టిన ఎగ్స్‌తో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా ఎగ్స్ అన్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇలా గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉడికాక పొట్టు తీసి ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసి ఎగ్స్ అన్ని వేసుకొని తగినంత పసుపు, కారం వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముకుడు పెట్టి తగినంత ఆయిల్ పోసాక ఆవాలు, జీలకర్ర, చెక్క, బగారాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాజు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి ధనియాల పౌడర్, తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలిపేశాక కారం, ఉప్పు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. జీలకర్ర, మెంతుల పౌడర్, కొత్తిమీర వేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, నోరూరించే ఎగ్ సూప్ రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.